సో 45 ద మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఏమో భయ్యా నాకు అంటే లైక్ ఎప్పుడెప్పుడో వచ్చింది టీజర్ గుర్తుంది. నాకు అంతకంటే ఇంకేం తెలీదన్నట్టు. 'యమధర్మరాజు' సంథింగ్ ఏదో ఉందన్నట్టు. ఇప్పటిదాకా 'ఇట్లు అర్జున' టీజరు రియాక్ట్ చేసిన. కాపీరైట్ ఏసిండు. బ్లాక్ చేసిండు టోటల్‌గా. హైలైట్ ఏంటో తెలుసా? బ్లాక్ చేసింది మూవీ టీమ్ కాదు. 'బిగ్ బాస్' ఓళ్ళు. నాకు అర్థం కావట్లేదు 2 నిమిషాలు. ఏంటి 'బిగ్ బాస్' ఓళ్ళు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో, ఫస్ట్ అయితే చూసేద్దాం అంటే నాకు తెలుసు మార్క్ అవన్నీ ఉన్నాయి. వాటిని చూడలేదు ఇది చూస్తున్నాం అంటే నాకు టైం దొరికినప్పుడు టీజర్ కనపడ్డప్పుడు దాన్ని చూసేసి రియాక్ట్ ఇచ్చేస్తున్నా. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. సో, ఇప్పుడు టైం దొరికింది చేసేస్తున్నా. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ కుమ్మేద్దాం. సో, లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్. అక్కడ సమాధి చూస్తున్నావు కదా, ఆ సమాధి మధ్య మనిషి ఓహో! పుట్టిన తేదీ నాలుగు చక్రవర్తి. డాష్ మరణించిన తేదీ రాసుంటుంది. 'యమధర్మరాజు' స్టోరీ. ఆ మధ్యనున్న చిన్న డాషే మనిషి లైఫ్. మొత్తం జీవితం. మొత్తం జీవితం. ఓకే. లెట్స్ గో. ఓకే. నా కష్టాలు నావి. ఏమన్నా మరి చెప్పు. ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేస్తే ఇదే గతి వాడి. వీళ్ళు కనీసం వాడట్లేరా బాబు. సీసీ తోటి అయితే ట్రై చేశారు చాలు. రండ్రా, పట్టుకొని చూపించరా. బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పటికీ అసలు ఏంటి కాంటెక్స్ట్ ఏమీ తెలియదు. ఓకే. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఓహో! ఏంట్రా ఏంద్రా ఇది అంటే మోహిని నాట్యం సంథింగ్ ఏదో అంటారా? ఆంధ్ర తెలంగాణ రిలీజు. ఓకే. ఏమో ఏమో సంథింగ్ హ్యాపెనింగ్ నాకేం అర్థమవుతలేదు దీంట్లో. అట్లా బేసిక్ స్టోరీ ఏంటి 'యమధర్మరాజు' సంథింగ్ అంటే లైక్ హీ కేమ్ టు కిల్ హిమ్. మన 'రాజ్‌బీ శెట్టిని' చంపడానికి వస్తున్నాడు. సో, దాంట్లో మన మన పేరేంటి 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ ఏంటో తెలవాలి. 'ఉపేంద్ర' గారు ఈస్ ద యముడు. అది తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా 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 'ఉపేంద్ర' లెక్క అనిపిస్తుంది. సో, కదా 'యూఐ' మూవీలో ఎలా అనిపించింది అంటే కొంచెం క్వాలిటీ అంతేం లేదు. 450 సంథింగ్ 40 అంటే 45 డేస్‌లో చచ్చిపోతాడా? 45 డేస్‌లో చచ్చిపోతాడనుకుంటా. 45 డేస్‌లో చచ్చిపోయేవాడిని అప్పటి వరకు బతికా నేను చూపిస్తా సంథింగ్ ఏదో జరుగుతది. ఇది దేవుళ్ళు వీళ్ళు బయటకొచ్చేస్తారు. వచ్చి దే ఆర్ డూయింగ్ సంథింగ్ టు హిమ్. సో, అదనుకుంటున్నా నేనైతే మాత్రం. ఓకే. ఇంట్రెస్టింగ్. నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటదో. ఐ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. మీకెలా అనిపించింది ఇది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసేయి. 10,000 దాటిద్దాం. బై.